ఢిల్లీలోని తిహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. మర్యాదపూర్వకంగా కవితను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడిషియల్ రిమాండ్ను రౌస్ రెవెన్యూ కోర్టు మరోసారి 2 వారాల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. సిబిఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కోర్టుని కోరగా అందుకు న్యాయస్థానం అనుమతించింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. ఢిల్లీలోని తిహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. మర్యాదపూర్వకంగా కవితను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడిషియల్ రిమాండ్ను రౌస్ రెవెన్యూ కోర్టు మరోసారి 2 వారాల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. సిబిఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కోర్టుని కోరగా అందుకు న్యాయస్థానం అనుమతించింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, జైల్లో ఉన్న కవితను ఒకసారి కేటీఆర్ ములాఖతులో కలవడం జరిగింది. ఫర్దర్ గా న్యాయపరంగా వెళ్లాల్సిన అంశాల్లో కావచ్చు, అంటే ఇప్పటికే బెయిల్ ఆర్గ్యుమెంట్ సంబంధించిన వ్యవహారంలో కేసు నడుస్తున్న వ్యవహారం కావచ్చు, వీటన్నింటి మీద కూడా ఆయన పర్సనల్ గా వెళ్లి ఆ కవితను పరామర్శించినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. మళ్ళీ తిరిగి హైదరాబాద్ లో వచ్చాడు కేటీఆర్. అయితే ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ ఆల్రెడీ ఎక్స్టెన్షన్ అయిపోయింది. తర్వాత బెయిల్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతూ ఉన్నాయి. దీని మీద ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. సో మొత్తం మీద ఒకవైపున లీగల్ బ్యాటింగ్ నడుస్తుంది, కానీ ఆమెకు మనోధైర్యం కల్పించేందుకు కావచ్చు, తర్వాత ఫర్దర్ గా జరగాల్సిన ప్రొసీడింగ్స్ అంటే న్యాయపరమైన అంశాల్లో జరుగుతున్న ప్రొసీడింగ్స్ నేపథ్యంలో కూడా ఆమెతో కలిసి విచారించిన అంటే కలిసి మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి మనోధైర్యం కల్పించడమే కాకుండా జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, తర్వాత దీంట్లో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా చేయాలని చెప్తున్న విషయం కూడా కవితతో కూడా మాట్లాడుతున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇటు పక్కన ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన బీఆర్ఎస్ లో మళ్ళీ తిరిగి దాన్ని ఎట్లయినా సరే మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి కొత్త పందాతోటి గతంలో జరిగిన తప్పులు మళ్ళీ తిరిగి చేయకుండా దాన్ని ఎలాగైనా ముందుకెళ్ళాలని చెప్తున్న నేపథ్యంలోనే దీని మీద ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలని చెప్తున్న కూడా బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కవిత జైల్లో ఉండడం, తర్వాత ఆమెకు బెయిల్ రాకుండా ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు అడ్డుకుంటాం లాంటి అంశాల మీద కూడా ఆయన కవితో మాట్లాడినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.